ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త దీపావళి పండుగ వేళ వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఏ రాష్ట్రానికి సంబంధించి ఏంటన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి చూడండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో దీపావళికి సంబంధించి పండుగ సందర్భంగా ముఖ్యంగా సంచలన ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ దీపావళికి బోనస్ అనేది ఇవ్వనున్నట్లు తెలిపారనమాట. అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 14.82 లక్షల మంది ఉద్యోగులకు గిఫ్ట్ ఇస్తామని, ప్రతి ఉద్యోగి కూడా దాదాపు 6,908 ఇవ్వనున్నట్లు తెలపడం జరిగిందనమాట. ఇందుకోసం మొత్తం ఖర్చు దాదాపు 1,022 కోట్లు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. అంటే గౌరవానికి సంబంధించి ప్రతీకగా అంటే ఈ బోనస్ ఉద్యోగుల కృషి, అంకితం, సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం చూపే గౌరవానికి ప్రతీక అని చెప్పేసి యోగి అన్నారన్నమాట. రాష్ట్ర పురోగతి సుపరిపాలనలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం పగలు రాత్రి పనిచేసే వారికి సకాలంలో ప్రోత్సాహం, మద్దతు లభించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి, అదేవిధంగా దీపావళి ఆనంద ఐక్యత చూపేందుకు గాను ముఖ్యమంత్రి అయితే పేర్కొనడం జరిగిందనమాట. ఈ బోనస్ అంటే ముఖ్యంగా ఉత్తర్వులు అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ ఏ రాష్ట్రానికి సంబంధించి ఏంటన్న చూసుకున్నట్లయితే యోగి ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోవడంతో సో గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన ప్రకటన అయితే చేశారనమాట.